ఓం శ్రీ మాత్రే నమః. ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు. సెప్టెంబర్ నెల 15వ తేదీ మొదలు మేషరాశి వారికి ఒక వరం రాబోతుంది. ఈ వీడియోని మిస్ కావద్దు. ఆ శివయ్య తన తీర్పుని ఏ విధంగా ఇచ్చేశాడు, సెప్టెంబర్ నెల 15వ తేదీ మొదలుకొని మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరు ఎటువంటి పరిస్థితులను అధిగమించాల్సి ఉంటుంది, వీరికి అదృష్టమా దురదృష్టమా, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గురే. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా స్వతంత్రమైనటువంటి అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అంటే సెప్టెంబర్ నెల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు ప్రారంభించిన పనులలో ఎన్ని అడ్డంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం మీకు మేలును కలిగిస్తుంది. ఇష్ట దైవ స్తోత్రం చదివితే ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి రాశిలో చంద్రగ్రహణం శుభప్రదం. ఆశయాలు నెరవేరుతాయి. కృషితో చేసిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తోంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార విస్తరణ లాభాలను చేకూరుస్తాయి. భూగృహ వాహన సౌఖ్యాలు లభిస్తాయి. ఉద్యోగంలో శ్రద్ధగా వ్యవహరిస్తే ఉన్నత స్థితి పొందుతారు. వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం. మీరు ఈ వారం మధ్యలో శుభవార్తలనేవి వినబోతూ ఉన్నారు. ఇష్టదేవతా ధ్యానం మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. మేషరాశి వారికి సమయం అంతా కూడా వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. కళలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి వారికి వారి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వైవాహిక జీవితపరంగా కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూసేద్దాం. ఈ రాశి వారికి వృత్తిలో 3వ వారం నుండి కూడా మంచి సమయాన్ని చూస్తారు. మొదటి 2 వారాలు సాధారణంగా ఉంటాయి, కానీ 3వ వారం నుండి కూడా మీ 6వ ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు ఉండడం వలన మీ యొక్క వృత్తి మరియు సంపాదనలో వేగవంతమైన మార్పులు అయితే చూస్తారు. మీ యొక్క ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యమైన పనులలో మీ యొక్క సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా కనిపిస్తోంది. ఉద్యోగం లేదా ప్రదేశంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి ఈ సమయంలో అంటే నెలాఖరులోగా కూడా చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఎందుకంటే పదవిలో మార్పు అనేది సూచింపబడుతుంది. గతంలో పని ఒత్తిడి అనుభవించాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ యొక్క పని భారం తగ్గడం కూడా మీరు పూర్తిగా చూస్తారు. ఆర్థిక పరంగా ఈ సమయం అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా లాభస్థానమైన మీ యొక్క 11వ ఇంట్లో రాహు సంచారం వలన అయితే మొదటి 2 వారాల్లో పెట్టుబడి పెట్టడం అయితే మంచిది కాదు. మీరు 3వ లేదా 4వ వారంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీకు మంచి రాబడిని పొందడంలో సహాయపడుతుంది. 12వ ఇంట్లో శని సంచారం కొన్ని ఊహించిన ఖర్చులకైతే కారణం కావచ్చు. కాబట్టి మీ యొక్క ఆర్థిక ప్రణాళికలను తదనుగుణంగా చేసుకోండి. ఈ నెల చివరి వారంలో మీకు
7వ ఇంట్లోకి కుజుడు ప్రవేశించడం వలన మీ యొక్క జీవిత భాగస్వామి చికిత్స కోసం కూడా డబ్బు కొంచెం ఖర్చు చేయాల్సిన అవసరం అయితే రావచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం అయితే వీరికి చాలా బాగుంటుంది. మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు. అయితే 3వ వారం నుండి కూడా సూర్యుడు మరియు బుధుడు 5వ ఇంట్లోకి సంచరించడం చేత కడుపు మరియు చర్మానికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు. ఈ నెల చివరి వారంలో మీలో కొందరు మూత్రపిండాలు లేదా మధుమేహానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు. కాబట్టి ఈ కాలంలో మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే మేలు. కుటుంబపరంగా ఈ నెల అయితే చాలా బాగుంటుంది. మీకు 5వ ఇంట్లో శుక్రుని సంచారం పిల్లల ద్వారా ఆనందాన్ని ఇస్తుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన ఫలితం ఉంటుంది. మీ పిల్లలు వారి రంగాల్లో కూడా రాణిస్తారు. మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో పదోన్నతి లేదా సానుకూలమైన మార్పులు కూడా మీరైతే చూడవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సమయం 2వ వారం తర్వాత అనుకూలమైనటువంటి చక్కటి ఫలితం అయితే మీకు లభిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానాన్ని కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో వెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరము. అయితే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడాల్సి రావచ్చు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది. మేషరాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పట్టేది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి క్రింద పనిచేసేవారంటే వీరి భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందుల పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము కూడా అనారోగ్య సమస్యలను కోరికొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ కూడా రక్తపోటు, నాళములు చిట్లుట, మెదడుకు సంబంధించినటువంటి పక్షవాతములు కూడా ఇటువంటి రోగాలు రావచ్చు. అందువలన వీరు శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తుంది. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారిలో మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.